కీమోలు వాడాం, రేడియేషన్ పెట్టించాం, సర్జరీ కూడా చేయించాం. ఫుడ్ అస్సలు తినట్లేదు, ఓన్లీ లిక్విడే తీసుకుంటుంది. అసలు ఫుడ్ అయితే అసలు ఏం తినట్లేదు. బాగా నీరసం అయిపోయి తట్టుకోలేకపోతుంది. ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం అన్న దాంట్లోనే వచ్చాము. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ అటెండర్ ఉన్నారు మనతో. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? దుర్గా. ఓకే, పేషెంట్ ఎవరండి? మా అత్తగారు. వయసు ఎంత ఉంటుంది? 55. పేరు? సరస్వతి. ఓకే, ఎలాంటి ఇబ్బందితో ఇక్కడికి వచ్చారు మేడం? ఇప్పుడు క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్తో వచ్చాను. ఓకే, అంటే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఏం చెప్పారు మీకు? అంటే క్యూరో విత్ ఒక 6 months కంపల్సరీగా వాడాలి, కంపల్సరీగా మీకు రిజల్ట్ వచ్చింది, ఫుడ్ అట్లా తినడం అవుతుంది అని చెప్పారు. ఇంతకు ముందు పేషెంట్ కి కీమోలు, రేడియేషన్, ఇంగ్లీష్ మందులు ఏమన్నారా? చేయించారా? కీమోలు వాడాం, రేడియేషన్ పెట్టించాం, సర్జరీ కూడా చేయించినా కూడా ఇంప్రూవ్ రాలేదు. ఇంప్రూవ్ రాక ఇక్కడ ఇట్లా తెలుసుకొని వచ్చాము. ఓకే, అంటే ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను, అక్కడ వాళ్ళు ఇట్లా సేమ్ మాలాగా వచ్చిన వాళ్ళు క్యూర్ అయింది, మంచిగా ఉంది, ఫుడ్ సరిగ్గా తింటున్నారన్న దీన్ని బట్టి మేము కూడా వచ్చాము. ఓకే, ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది మేడం? ఫుడ్ అస్సలు తినట్లేదు, ఓన్లీ లిక్విడే తీసుకుంటుంది. అసలు ఫుడ్ అయితే అసలు ఏం తినట్లేదు. దానివల్ల బాగా నీరసం అయిపోయి తట్టుకోలేకపోతుంది. ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం అన్న దాంట్లోనే వచ్చాము. ఓకే, ఇప్పుడు మీకు ఎన్ని రోజులకి మందులు అనేది ఇచ్చారు? మా 1 month ఇచ్చారు, ఓకే. మళ్ళీ నెక్స్ట్ మంత్ రమ్మన్నారు. ఓకే, 6 months వాడమన్నారు కంపల్సరీగా. ఫుడ్ మంచిగా తింటారు, మీకే తెలిసింది, ఒక 1 week తర్వాత మీకే తెలిసింది అని చెప్పారు. ఓకే, మా డాక్టర్ గారు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అన్నీ అడిగి తీసుకున్నారు. ఆ రిపోర్ట్, పాత రిపోర్ట్లు మొత్తం చూసాక కూడా ఒక 2 years అయిపోతుంది కాబట్టి కొత్తగా స్కానింగ్ తీసి కూడా రమ్మని చెప్పారు. ఇప్పుడు ఏ స్టేజ్ మేడం అది? క్యాన్సర్ 4th స్టేజ్. ఓకే, పేషెంట్ అంటే మినిమం పనులు ఏమన్నా చేసుకోగలుగుతున్నారా? 4th స్టేజ్ అన్నారు కదా. మేము ఫుడ్ పెడితే తినడం, లేకపోతే పడుకోవడం, ఇంకింతే. ఫుడ్ పని ఏం చేసుకోలేకపోతుంది, పద్దాకులు పడుకొని ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోతుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం మా హాస్పిటల్కి విజిట్ చేశారు. మా మెడిసిన్ మీకు యూజ్ అయ్యి తొందరగా పేషెంట్ కోలుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సార్.